హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. అయితే లైనింగ్ బ్లౌజ్ ఎన్నొచ్చినా కానీ మనం కట్ చేసుకోవచ్చు. అరగంటలో కట్ చేసుకోవచ్చు. అన్ని కొలతలు టేప్ కొలతలతో ఉంటే ఇంకా 20 మినిట్స్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నామండి. 2 లైనింగ్లు సైజ్ వచ్చేసరికి 31.5 ఉంది. అయితే నేనేం చేశానంటే, మనం 4 భాగం చేస్తే 8 అంగుళాలకి ఒక పాయింట్ తగ్గిద్ది. ఇంకా సరేలే అని 8 అంగుళాలు పెట్టేశాను. అలా పెట్టేసి బ్లౌజు నెక్ని అలా డ్రాప్ చేయాలి. తర్వాత పొడుగు మార్జిన్ చేసుకోవాలి. ఫస్ట్ 1/2 ఇంచ్ మార్జిన్ చేసుకోవాలి. తర్వాత కింద ఈపు భాగం మార్కింగ్ చేసి పొడుగు భాగం మార్కింగ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం 32 సైజుకి వచ్చేసరికి 5.5 తీసుకుంటాం కదా. సేమ్ 5.5 షోల్డర్ తీసేసుకొని 2.5 నెక్ విత్ 3 ఏమో షోల్డర్ తీసుకున్నాం. అలానే సంక డౌన్ కూడా 5.5 తీసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసరికి 9 అంగుళాలు ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే 9 అంగుళాలంటే డీప్ నెక్ బ్లౌజులు, దానికోసం మనం 4 అంగుళాలు కలుపుకోవాలి. నెక్ డీప్ వచ్చేసరికి 2.5 అయితే నెక్ డౌన్ వచ్చేసరికి 3 అంగుళాలు పెట్టేసుకోవాలి. ఇప్పుడు సంక్ వచ్చేసరికి అంగుళం బావు పెట్టేసుకొని మార్జిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి నెక్ దగ్గర కూడా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు సంక్ ఎంత వచ్చిందో చెక్ చేస్తున్నాను. కరెక్ట్గా 8 అంగుళాలు వచ్చింది. నడుము కూడా 8 అంగుళాలు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్కి ఎంత వచ్చిందో చెక్ చేస్తున్నాను. కరెక్ట్గా 8 అంగుళాలు వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఈ బ్లౌజ్ కొలతలు సేమ్ టేప్ కొలతలకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అని అర్థం. ఇలా ఎందుకు ఆది బ్లౌజ్ మళ్ళీ సెట్ చేస్తున్నానంటే, షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసాం అనుకోండి, ఒకవేళ పావించు ఖర్చు తేడా వచ్చింది. అప్పుడు ఆ పావించు ఖర్చు మనం స్టిచ్ చేసేటప్పుడు సరిపోయిద్ది. అందుకని మళ్ళీ మార్జిన్ చేశాను ఫ్రెండ్స్. అన్నీ మ్యాక్సిమంగా మ్యాచ్ కావు, 1, 2 మ్యాచ్ అవుతాయి మ్యాక్సిమం బ్లౌజ్ కటింగు టేప్ కొలతలకి. అంటే ఇప్పుడు సపోజ్ నడుము కరెక్ట్గా ఉంటుంది, చెస్ట్ దగ్గర తేడా వస్తుంది. కొన్ని ఏమో చెస్ట్ దగ్గర కరెక్ట్గా వస్తాయి, కొన్ని నడుము దగ్గర తేడా వస్తాయి. అలాంటివన్నీ తేడా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ కటింగ్ అండి. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని తర్వాత హ్యాండ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి, పొడవు ఎంత ఉందా అని. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, 1.5 అంగుళం పెట్టేసి తర్వాత 32 సైజు కదండి. సంక డౌన్కి వచ్చేసరికి హ్యాండ్ డౌను 3 అంగుళాలు పెట్టేసుకొని సంక లూజ్ వచ్చేసరికి 8 అంగుళాలు ఉంది. అదేనండి మనం ఇందాక కట్ చేసుకున్నప్పుడు 8 అంగుళాలు వచ్చింది కదా, అదే మార్కింగ్ ఇక్కడ పెట్టేసుకోవాలి. హ్యాండ్ లూజ్కి మనం పెట్టిన మార్కింగ్ కలిపేయాలి. ఇలా కనుక కట్ చేసుకొని స్టిచ్ చేస్తే సంక దగ్గర ముడతలు రావు ఫ్రెండ్స్, పట్టేసినట్టు కూడా ఉండవు. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత జాయింట్లు ఉంటాయి కదా, కట్ చేసేసేయండి. ఇప్పుడు నేను మార్కింగ్ చేసింది చూసి సేమ్ అలానే మార్కింగ్ చేసుకొని మనం క్రాస్ తీసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ మనం 1.5 అంగుళంకి మార్కింగ్ చేస్తాం కదా, అక్కడ ఓపెన్ చేస్తే అంగుళం వస్తుందండి. మళ్ళీ మనం 8 అంగుళాలు మార్జిన్ చేసిన దగ్గరికి చూసుకొని మధ్యలోకి డ్రాప్ చేసుకోవాలండి. అప్పుడు 4 అంగుళాలకు మార్జిన్ పెట్టేసుకోవాలి అంతే. అప్పుడు క్రాస్ అనేది తీసుకోవట్లేదు. మామూలుగా అయితే ఇప్పుడు సంక స్కేళ్ళు, కరువు స్కేళ్ళు వచ్చినాయి కదా ఫ్రెండ్స్, వాటి ప్రకారం తీస్తున్నారు చాలామంది. మనం సింపుల్ మెథడ్లో తీస్తున్నాము. నాకు అలాంటి కరువు స్కేల్ వాడే అలవాట్లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ను డ్రాప్ చేస్తున్నాను, అంటే డ్రాయింగ్ లాగా గీసుకుంటున్నాను. అలా గీసిన తర్వాత మనం డైరెక్ట్గా నేను సంక డౌన్ కూడా గీసేస్తానండి. ఫ్రంట్ పార్ట్లో సంక తీస్తారు కదండి కొంచెం, ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు పెట్టుకొని అట్లా మార్జిన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి 4వ ఉక్స్కి మార్జిన్ చేయాలి. ఇప్పుడు ఎదురు టక్స్ పట్టుకొని మార్జిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఉక్సులు పట్టి దగ్గర మార్జిన్ చేసిన దగ్గర నుంచి మనం ఈ చెస్ట్ మార్కింగ్ని కలుపుతూ నడుము వైపుకి 1/2 ఇంచ్ మార్జిన్ పైకి పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ బ్లౌజ్ వచ్చేసరికి 8 అంగుళాలు ఉంది, 2 మీద 2 పాయింట్లు ఉంది. మనం ఏం చేస్తామంటే సేమ్
మన ప్రాసెస్ ఫాలో అవుతాం. 4 అంగుళాలు పెట్టేసుకొని అటు ఒక అంగుళం, ఇటు ఒక అంగుళం, అప్పుడు 3 అంగుళాలు వస్తుంది. స్టిచ్చింగ్ హాఫ్ ఇంచ్ వచ్చిపోయినా కానీ వాళ్ళకి బ్లౌజ్కి ఎంత చెస్ట్ మార్కింగ్ ఉందో సేమ్ అదే ప్రాసెస్ వచ్చేసిద్ది. నడుం సైడ్ కూడా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూపిస్తున్నాను. కరెక్ట్గా ఉంది. స్టిచ్ చేసేసి సరిపోద్ది కదా. నాకేం డౌట్ వచ్చిందంటే నేను ఖర్చుకి పెట్టలేదని డౌట్ వచ్చేసింది. అందుకని మళ్ళీ ఒకసారి చెక్ చేశాను. ఖర్చుకి పెట్టలేదు ఫ్రెండ్స్. అందుకనే మళ్ళీ టేప్తో కొలతేసి బ్లౌజ్తో కొలతేసి చెక్ చేశాను. ఎందుకంటే షాప్లోకి కస్టమర్లు వస్తారేమోనని నేను హడాగుడిగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇటువైపు పావించి ఖర్చు పెట్టేసి పైన కింద అంగళం అంతా ఖర్చు పెట్టి కట్ చేసేది. అలా కనుక కట్ చేసుకుంటే బ్లౌజులు అనేవి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి మనం అలా కట్ చేసుకున్నప్పుడు. ఇలా నేను డాట్స్ పెట్టాను కదా ఫ్రెండ్స్, ఆ డాట్స్ దగ్గర అటు ఒక కట్టు ఇటు ఒక కట్టు ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత మధ్యలో గీతకి ఫోల్డింగ్ చేసుకోవాలి. అలా ఫోల్డింగ్ చేసినప్పుడు సమానంగా వచ్చి ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి షేప్ పట్టీలండి. వాళ్ళ బ్లౌజ్కి వచ్చేసరికి 2:30 ఉంది. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే 3:30 పెట్టేస్తున్నానండి ఖర్చుతో కలిపి. 3:30, 3:30, 3 అంగుళాలు మనం బ్యాక్ పార్ట్ పెట్టి షేప్ పట్టి డ్రా చేసుకోవాలి. అప్పుడు అనేది మన ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి అనేది తగ్గదు. అలా కట్ చేసుకున్న తర్వాత కాజాలు పట్టి ఉక్సులు పట్టి వైపు డాట్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పీస్ వేసేసి మనం కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు డిజైను ఇటే ఉంది, బోర్డరు ఇటే సైడ్ ఉంది. నేను చెక్ చేశాను కాబట్టి చెప్తున్నాను. కొన్ని అయితే బోర్డర్ ఒకవైపు ఉండి డిజైన్ ఒకవైపు ఉంటాయి. ఇప్పుడు సమానంగా కట్ చేసుకోవాలి. ఎక్కువ ఉంది కాబట్టి క్లాత్ కట్ చేసేసుకోవాలి. బోర్డర్ వైపు హ్యాండ్స్ పెట్టేసుకోవాలండి. కొన్ని శారీ వాటికి బ్లౌజ్ పీసెస్ తక్కువ వస్తాయి. ఈ శారీ వాటికి బ్లౌజ్ పీసెస్ బాగా వచ్చాయండి. ఎలా వచ్చినాయి అనుకుంటే అంత ఈజీగా కట్ చేయొచ్చు. బ్యాక్ పార్ట్ పెట్టేసి మళ్ళీ కట్ చేసుకోవాలండి. నాకైతే మాత్రం 2 బ్లౌజులు వచ్చేసి కరెక్ట్గా 20 మినిట్సే పట్టాయండి. షేప్ పట్టీకి కింద ఇక్కడ సైడ్ పెట్టేశానండి. ఎందుకంటే అక్కడ క్లాత్ ఉంది కదా దానికోసం. నేను కనిపిస్తుందా లేదా అని వీడియో వైపుకి లాగుతూ కట్ చేశాను. మీకు క్లారిటీగా కనబడితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం కట్ చేయటం అయిపోయింది. బ్యాక్ పార్టు, హ్యాండ్స్, ఫ్రంట్ పార్టు, షేప్ పట్టీలు, వేస్ట్ క్లాత్లన్నీ మనం బ్లౌజ్ కుట్టేంత వరకు ఉండాలండి. ఎవరైనా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేయండి.